అందరికీ నమస్తే అండి. యాక్చువల్ నేను ఈరోజు జర్నీలో ఉన్నాను. కాకినాడ వచ్చాను. మీరు కరెక్ట్గా చూస్తే కాకినాడ జేఎన్టీయూ దగ్గర ఉన్నాను. నేను జేఎన్టీయూ పక్కనే ఉంది, అక్కడే ఉన్నాను. సో అర్జెంటుగా కొన్ని బ్రేకింగ్స్ ఉండి పక్కన కార్ ఆపి వీడియోస్ చేయాల్సి వస్తుంది. రాజధాని ఫైల్స్ సినిమా మనందరం యాక్చువల్లీ అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ అభిమానులు ఎంతమంది ఎదురు చూశారు. మనం కూడా దాని గురించి 2-3 సందర్భాల్లో చెప్పుకున్నాం. సో ఈ రాజధాని ఫైల్స్ సినిమాను హైకోర్టు ఆపేసింది. ఈ సినిమా ప్రదర్శనల మీద హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి రికార్డులు మా ముందు ఉంచండి, మేము దాన్ని చూసి తదుపరి నిర్ణయం చెప్తాము. సినిమా రిలీజ్ చేయాలా వద్దా, ప్రదర్శించాలా వద్దా అని చెప్తాము. అప్పుడు వరకు కూడా ఈ సినిమాని రిలీజ్ చేయొద్దు, ప్రదర్శించొద్దు అని చెప్పి ఆదేశాలు ఇచ్చింది. సో ఈ రాజధాని ఫైల్స్ సినిమా అమరావతి రాజధానులకు సంబంధించి, అమరావతి రాజధాని రైతులు భూములు ఇవ్వడం, ఆ తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత తీసుకున్న నిర్ణయం, దానిలో జరిగిన రాజకీయ కక్ష సాధింపులు, రైతుల పోరాటం, ఆ పోరాటంలో ఉన్న సెంటిమెంట్స్, ఎమోషన్స్, ప్రభుత్వ కక్ష సాధింపులు, ఇవన్నీ కూడా మొత్తం ఒక రాష్ట్ర రాజధానికి సంబంధించిన వ్యవహారం, రాజకీయ వ్యవహారం అన్నీ కూడా ఈ సినిమాలో చూపించారు. ఇది ప్యూర్లీ రాజకీయ ఉద్దేశాలతో తీసిన సినిమా. ఇది ప్యూర్లీ వైసీపీ ప్రభుత్వ తప్పును ఎండగట్టడానికి తీసిన సినిమా. ఇది ప్యూర్లీ జగన్మోహన్ రెడ్డి గారి ఏకపక్ష వైఖరిని, అతను తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని ప్రజల ముందు ఉంచడానికి తీసిన సినిమా. సో ఈ సినిమాకి చాలా డబ్బులు ఖర్చు పెట్టారు, వాల్యుబుల్గా తీశారు. కంటెంట్ వాల్యుబుల్గా ఉంది, ట్రైలర్ సంచలనం సృష్టించింది, మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వచ్చాయి. మొత్తం అన్ని రకాలుగా ప్రొఫెషనల్గా భారీ బడ్జెట్తోనే తీశారు ఈ సినిమా. వాణి విశ్వనాథ్, వినోద్ కుమార్ వీళ్ళందరూ యాక్ట్ చేశారు. సో ఈ సినిమా మీద నేను గతంలోనే వీడియో చేశా. ఈ సినిమా రిలీజ్ అవ్వకుండా వైసీపీ ప్రభుత్వం కొంత ప్లాన్ చేస్తుంది, రిలీజ్ అయ్యే అవకాశం లేదు, రిలీజ్ అవ్వనివ్వదు, దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా రివ్యూ చేశారు అని నేను ఒక 2 days బ్యాక్ ఒక వీడియో కూడా చేశాను. సో అదే జరిగింది. ఈ సినిమా మీద లాల్ల అప్పిరెడ్డి గారు, వైసీపీ నేత ఎమ్మెల్సీ లాల్ల అప్పిరెడ్డి గారు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇది సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని కించపరిచేలా ఉంది, ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉంది, రాజకీయ కక్ష సాధింపుల్లా ఉంది. సో రాజకీయ ప్రేరేపితంగా తీసిన సినిమా ఇది, కొన్ని దురుద్దేశాలు ఆపాదించారు. సో అందుకని ఈ సినిమా ప్రదర్శన నిలిపివేయండి అని లాల్ల అప్పిరెడ్డి గారు హైకోర్టుకు వెళ్లడంతో హైకోర్టు విచారణకు స్వీకరించి వాళ్ళకు ప్రతివాదులకు నోటీసులు ఇచ్చి ప్రస్తుతానికి ఈ సినిమాను నిలుపుదల చేసిందనమాట. సో యాక్చువల్లీ వ్యూహం అండ్ శపథం ఆ 2 సినిమాలు కూడా వైసీపీ కోసం తీసినవి. తెలుగుదేశం పార్టీని, జనసేనను నెగిటివ్ కోణంలో చూపిస్తూ వైసీపీ బడ్జెట్తో తీసిన సినిమాలు రామ్ గోపాల్ వర్మ గారు డైరెక్ట్ చేశారు. సో ఆ 2 సినిమాలను కూడా ఆపేయాలని, అసలు ఫిల్మ్ సర్టిఫికేట్ ఇవ్వకూడదని, సెంట్రల్ ఫిల్మ్ సర్టిఫికేట్ బోర్డు ఇవ్వకూడదని నారా లోకేష్ గారు హైకోర్టుకు వెళ్ళారు. చాలా రివ్యూస్ తర్వాత, దాదాపుగా 3-4 వారాల రివ్యూస్, చర్చలు అన్నీ అయిన తర్వాత హైకోర్టు ఆ సినిమా రిలీజ్కి ఆర్డర్ ఇచ్చింది. ఆ సినిమా ఈ నెల 23వ తేదీన రిలీజ్ అవ్వబోతోంది. అక్కడికి 1 వీక్లో అంటే మార్చి 1వ తేదీనేమో శపథం రిలీజ్ అవ్వబోతోంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం తీసిన సినిమాలు రిలీజ్ అయిపోతున్నాయి. ఆల్రెడీ యాత్ర 2 రిలీజ్ అయింది. అఫ్కోర్స్ ఫ్లాప్ అయింది అనుకో, అది వేరే విషయం. ఇప్పుడు వ్యూహం రిలీజ్కి రెడీగా ఉంది, శపథం రిలీజ్కి రెడీగా ఉంది. ఇక్కడ టీడీపీ కోసం తీసిన సినిమాలేమో థియేటర్లో ప్రదర్శించినవి కూడా ఆపేశారు. థియేటర్లో ప్రదర్శించారు యాక్చువల్లీ, కానీ అర్ధంతరంగా హైకోర్టు ఉత్తర్వులు రావడంతో పోలీసులు ఆ థియేటర్లకు వెళ్ళి షో ఆపేశారు. కొన్ని థియేటర్లో ప్రేక్షకులు పోలీసుల మీద సీరియస్ అయ్యారు కూడా, ఇదేంటి సినిమా మధ్యలో ఆపేశారు అని. సో మొత్తానికి ప్రస్తుతానికైతే సినిమాల విషయంలో వైసీపీదే పైచేయిగా ఉంది. సో రాజధాని ఫైల్స్ విషయంలో హైకోర్టు ఇచ్చే నిర్ణయం మీద తదుపరి షోలు ఆధారపడి ఉంటాయి. థ్యాంక్ యూ.